ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి మనం వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యం మా జీవితంలో నాయన మీరే ఫలవంతం చేయండి. నేను వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, మొన్న ఒక బ్రదర్ని వాళ్ళ అబ్బాయి కనిపిస్తే అడిగాను, ఏంటి మీ అబ్బాయి అట్లా ఎప్పుడు చూసినా ఆ గడ్డంతోనే కనపడుతున్నాడంటే ఆయన జోక్గా అన్నాడో మరి నిజంగా అన్నాడో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అలాగే ఉంటారు కదండి, అలాగే ఉండాలని మా అబ్బాయికి ఇష్టం అని చెప్పాడు. ఇంతకీ ఆ అబ్బాయి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. అల్లరిగా చాలా అతి దారుణంగా తిరుగుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారితో పోలుస్తున్నాడు ఆ అబ్బాయి యొక్క తండ్రి. చూస్తే బాధేసింది, అతను చూస్తే నవ్వు కూడా కలిగింది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని. ఒకవేళ ఇలాగని ఇలాంటి వాక్యాలు చదువు కానీ వాళ్ళు అలా అనుకున్నారా ఏంటో తెలియదు, కానీ ఇక్కడ పౌలు భక్తుని యొక్క బాధ ఏంటంటే క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటే అక్కడ ఉంటున్న గలతీయులు ఎలా ఉన్నారంటే దేవునికి అంగీకారంగా లేరు. అందుకని మీరు దారి తొలగిపోయి ఉన్నారో, మీరు ఏమైపోతారో అని క్రీస్తు యొక్క రూపము మీలో రావాలి, ఆయన మంచితనము ఆయన మనసు మీకు కలగాలని పౌలు భక్తుని యొక్క వేదన. చాలామంది ఈ బ్రదర్లాగే అనుకుంటూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉంటాడు? పొడవుగా ఉంటాడా? తెల్లగా ఉంటాడా? నల్లగా ఉంటాడా? గడ్డంతో ఉంటారా? ఇప్పుడు మనం చూస్తున్న ఫోటోలో ఉన్నది ఆయన ఒరిజినలేనా అని అడుగుతూ ఉంటారు. పైన పౌలు భక్తుని యొక్క వేదన ఏంటి? దారి తొలగిపోతున్న గలతీయులను మరలా మీరు మంచి మార్గంలో రండి, క్రీస్తు స్వరూపంలోకి రండి, క్రీస్తు యొక్క మనసును కలిగి ఉండండి అని పౌలు భక్తుని యొక్క వేదన. ఇక్కడ మన వాళ్ళ యొక్క వేదన ఏంటంటే క్రీస్తు ఎలా ఉంటాడు? నల్లగానా, తెల్లగానా, పొడవుగానా? ఇలాగా ఆయన ఎలా ఉన్నా ఆయన ఫోటోలో కనిపించినట్లుగా ఆయన ఒరిజినల్ అయితే అది కాదు. మరి యేసుక్రీస్తు స్వరూపము ఆయన నల్లగున్నా, తెల్లగున్నా, పొడవుగున్నా, గడ్డగున్నా ఇవన్నీ ప్రక్కన పెడితే ఆయన నిజమైన స్వరూపం ఏంటంటే ఇవి కలిగి ఉంటే చాలు. నువ్వు గడ్డంతో ఉన్నా, వైట్ బట్టలు వేసుకున్నా, పొడవుగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, యేసుక్రీస్తు ప్రభు లాంటి మనసు నీకుంటే ఆయన రూపం నీలోకి వచ్చినట్లే. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క రూపం ఏంటంటే ఆయన ప్రేమామయుడు, ప్రేమకు నిలువెత్తు నిదర్శనము యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన సమాధానానికి కర్త, ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దయా గుణము కలిగినవాడు. అంతేకాదు ఆయన ఎంతో దీన మనసు కలిగినవాడు. ఈ లక్షణాలు మనకుంటే చాలు, క్రీస్తు స్వరూపము ఆయన రూపము మనలోనే ఉంటుంది. అంతే తప్ప మనం పొట్టుగా ఉన్నా, లావుగా ఉన్నా ఆ ఫోటోని చూసి, ఆ బొమ్మను చూసి యేసుప్రభు అలా ఉంటారేమో, యేసుప్రభు ఇలా ఉంటారు, ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. ఆయన ఎలా ఉన్నప్పటికీ కూడా నిజంగా ఆ ఫోటోలో ఉన్నట్లుగా నువ్వు ఉన్నా, నీ యొక్క రూపము అలా ఉన్నా, నీలో పరిశుద్ధత లేకపోయినా, నీలో మంచితనం లేకపోయినా, నీలో ప్రేమ లేకపోయినా, నీలో తగ్గింపు గుణం లేకపోయినా నీ యొక్క రూపంతో పనే ఉంది. దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాడు మన దేవుడు, అంతరంగాన్ని చూసే దేవుడు, హృదయాన్ని చూసే దేవుడు. కనుక మనము క్రీస్తు స్వరూపంలోకి మారాలి అంటే మన యొక్క హృదయము మార్చబడాలి, మన మనసు మార్చబడాలి. అంతే తప్ప మన డ్రెస్సింగ్లో కాదు. డ్రెస్సింగ్ వేసుకున్నంత మాత్రాన క్రీస్తు రూపం నీలో నాలో ఏర్పడదు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.